గిదే డిమాండ్లు రైతులది కూడా పరిగణిస్తే గల కొనుగోలు కేంద్రాలు మంచిగా పెట్టి గిట్టుబాటు ధరకు గల పంటలు కొంటే ఎంత బాగుంటుంది. ఆ సన్నవడ్లకు అవి కొన్నారు, ఆ సన్నాలు కొని వాళ్ళ కొబడి కూడా బోనస్ ఇవ్వలే, ఆగమైపోతూ ఉన్నారు. అంటే రోడ్డు మీద దిగి సమ్మె చేసి ధర్నా చేస్తానైనా ఈ పంజాబ్లో ఇట్లా చేసినట్టు కూడా మన వాళ్ళు కూడా దిగి నానా రచ్చ చేయాలి. బట్ పోయి కలెక్టర్ కాళ్ళు పట్టుకుంటారు, పోయి సిఐ చేతులు పట్టుకొని దండం సార్ అంటారు. ఇంకా ఇంకా ఆవేశం రావాలి. ఒకానొక స్టేజ్లో తిక్కగాండి లేగితే రైతులను రెచ్చగొట్టే పరిస్థితి వస్తుంది. వాళ్ళని రెచ్చగొట్టిన తర్వాత ఇక మీకు కడుపెండి సస్తారు ఇక చెప్తా ఉన్నా. అటువంటి పరిస్థితి వాళ్ళకి తీసుకురావద్దు. అందరూ అంటే ఇప్పుడు ఎవరికి ఏది కావాలన్నా రోడ్డెక్కి ధర్నా చేస్తారు. రైతులు మాత్రం పోయి కలెక్టర్ ఆఫీస్ చుట్టూ వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ పట్టుకొని వాళ్ళ కాళ్ళు మొక్కలు వాళ్ళ బాధ చెప్పుకోవాలి. ఎందుకు రైతు ఆవేశపరుడు కాదు, రైతు కొట్లాట చేసేవాడు కాదని మీరు అనుకుంటారు. ఆ దున్నిన నాగలు తీసి ఒక్కసారి ఇక మరి ఇక పైకి లేపితే ఇక గుండెలు అదురుతాయి మీ. ప్రతిదీ కూడా సమ్మె చేస్తేనే దాన్ని చల్లార్చాలి, దాన్ని సాల్వ్ చేయాలని అనుకుంటే ఇక అంతకంటే మూర్ఖతం ఏమీ లేదు. వాడి సమ్మె ధరకు పోకుండా వాడికి ఆలోచన రాకుండా ఆ సమస్యను ముందే మనం పరిగణించి దాన్ని కనిపెట్టి అది తీర్చాలి కదా. అది కదా ఒక నాయకుడి లక్షణం. ఒక నాయకుడి లక్షణం ఏంది? వాడికి ఏం కష్టం ఉందో ముందే మనం గమనించాలి. నిజంగా అసొంటి రాజకీయ నాయకులు ఉన్నారా? ఒక ప్రజల ఒక సామాన్యుడి యొక్క కష్టాన్ని గ్రహించి, ఒక రంగం వారి కష్టాన్ని గ్రహించి ముందే వారి కష్టాన్ని అడ్వాన్స్గా తీర్చేవాడు ఎవడున్నాడు చెప్పుండ్రు? చేయాలి, చాలా రావాలి, మార్పులు రావాలి, 1, 2 కాదు. ఇప్పుడు కేసీఆర్ గారు పెళ్ళికి ఇంత కష్టం ఉంటుందని చెప్పేసి కళ్యాణ లక్ష్మి అని తీసుకొచ్చిండ్రు. అదొక ఫ్యాబులస్, అసలు అది అన్బిలీవబుల్ థింగ్. అది నిజంగా పెళ్లి చేసుకుంటోడికి ఎన్ని కష్టాలు, ఎన్ని అప్పులు ఉంటాయి ఒకసారి ఆలోచిస్తే అది మనకు అద్భుతం అనిపిస్తుంది తెలుసా. పెళ్లి చేసుకునేటోడికి సాయం చేయాలనే ఆలోచన గవర్నమెంట్ ఎట్లా చేసింది? కేసీఆర్ ఉన్నాడా, పోయిండా, అప్పులు చేసిండా, కాళేశ్వరంలో అవినీతి జరిగింది, అంత ఒక అంశం. బట్ అటే ఆలోచన విధానం ఈ విధంగా ఉండాలి. అట్లా కేసీఆర్ అన్నింటిలో ఆలోచించలే. సరే కొన్ని చేసినప్పటికీ ఇంకా చాలా చేసేది ఉండే. ఇక వీళ్ళైతే ఆ కొన్ని కూడా లేవు వీళ్ళ దగ్గర. ఒకటి కష్టాన్ని ముందే గ్రహించి వాడి ఇంట్లో ఏం బాధలు ఉంటాయి, వాడు ఎన్ని రకాలుగా అప్పు చేస్తాడు. పెళ్ళి అంటే వాడు భూమి అమ్ముకోవాలి, భూమి లేనివాడు బతికింది, వాడి పరిస్థితి ఏంది. ఒకరి ఇంట్లో పెళ్ళి జరుగుతుందంటే వానికి 1,16,000 వాడి ఇంటికి పోయినాయంటే వాడికి ఎంత సంతోషం ఉంటుంది, ఎంత ఆశ ఉంటుంది. వాడు ఇంకో కొంతమంది కడుపు నిండా భోజనాలు పెట్టగలుగుతాడు తెలుసా. భోజనాలు చాలామందికి అంటే వచ్చే ప్రతి చుట్టానికి భోజనాలు పెట్టలేక అందరినీ పిలవలేని పరిస్థితులలో కూడా చాలామంది ఉన్నారు తెలుసా. అటువంటి వాళ్ళకి ఆ ₹1,00,000 ఎంత ఆశ అయితే కళ్యాణ లక్ష్మి అట్లా నేనేమంటున్నా, కష్టం రాకముందే వాళ్ళు ఏం కష్టాన్ని ఎదుర్కొంటారో వాళ్ళు రంగంలోకి ధర్నాలు ఇవన్నీ చేపట్టే ముందుకు వాళ్ళకి ఆలోచన రాకముందుకే ఆ సమస్యను తీర్చాలి మనం. సోలార్ విద్యుత్ గమ్యం తగ్గించవద్దు, కేంద్ర మంత్రి జోషికి డిప్యూటీ సీఎం బట్టి విజ్ఞప్తి. సోలార్ విద్యుత్ రంగానికి కేంద్రం తీసుకొచ్చిన తాజా విధానాలపై రాష్ట్రానికి అందాల్సిన ప్రాజెక్టు మంజూరులపై బట్టి చర్చలు జరిపారు. కేంద్రం మొట్టమొదటి తెలంగాణకు 4,000 మెగావాట్ల సోలార్ విద్యుత్తు ఉత్పత్తికి మంజూరు చేసిన ప్రణాళిక ఇప్పుడు 1,000 మెగావాట్లకు పరిమితం చేసినట్లు సమాచారం అందిందని బట్టి పేర్కొన్నారు. పేద రాష్ట్రం కదా, ఎవరు కూడా ఇవ్వాలనుకోరు. పేద రాష్ట్రానికి ఎందుకు ఇవ్వాలనుకుంటారు? 4,000 ఇస్తే వాడు ఏం చేస్తాడో, వాడు ఎట్లా చేస్తాడో, వాడు ఎట్లా కడతాడో, పేద రాష్ట్రానికి ఎందుకు అని 1,000 మెగావాట్లు సరిపోతాయి అనుకున్నట్టు. ఇదే మొత్తం పడగొట్టి నాశనం చేసి మళ్ళా ఇక తెలంగాణను తీసుకొని బంగ్లాదేశ్లో పాకిస్తాన్లో కలుపుకుంటున్నారు.